హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను బర్త్డే పార్టీకి అయితే వచ్చానండి. బర్త్డే పార్టీ ఎవరిదా అని అనుకుంటున్నారా? మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుదండి. ఫస్ట్ బర్త్డే అనమాట. సో ఎంట్రీ అయితే ఇలా అరేంజ్ చేశారనమాట. సో 2 సైడ్స్ బాబు ఫొటోస్తో అయితే మొత్తం డెకరేషన్ చేశారు. చాలా బాగుంది ఎంట్రీ అయితే కనుక. మా హస్బెండ్ అయితే రాలేదండి, కొంచెం టైం పట్టిద్ది అన్నారు. సో అందుకని చెప్పేసి నేను పాప అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చి టెడ్డీ బేర్ మాకు షేక్ హ్యాండ్ ఇస్తుందన్నమాట. మా పాప అయితే చూస్తుంది అలాగా. ఇక్కడ వచ్చేసి టాటూ అరేంజ్ చేశారండి పిల్లలందరికీ, కానీ పెద్దవాళ్ళందరూ వేయించుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి డ్యాన్స్కి అరేంజ్ చేశారు. ఇది మొత్తం స్టేజ్ మీద కేక్ కటింగ్ మొత్తం అరేంజ్ చేశారండి. అరేంజ్మెంట్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. నేను టాటూ వేయించుకున్నప్పుడు మా పాపను వీడియో తీయమంటే ఫోన్ ఆడుకోమని ఇచ్చాను అనుకొని తను అయితే నన్ను వీడియో తీయలేదండి. అందుకని చెప్పేసి నేను వేయించేసుకున్నాక చూపిస్తున్నాను. జస్ట్ మ్యూజిక్ సింబల్ అలా వేయించుకున్నానండి సింపుల్గా. మా పాప అయితే అస్సలు వేయించుకోనని చెప్పింది అనమాట. ఇక్కడ చూడండి బెలూన్స్తో పిల్లలందరూ ఆ టెడ్డీ బేర్ని కొడుతూనే ఉన్నారనమాట. బాయ్స్ ఎక్కడున్నా గోలే కదా, అసలు మామూలుగా కాదు, వాళ్ళ మీద ఎక్కేసి మరీ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడైతే బెలూన్స్ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసి పిల్లలందరికీ ఇస్తున్నారండి. ఎలా కావాలంటే అలా ఇస్తున్నారనమాట. ఒక్కొక్కరికైతే అలా కిరీటంలా పెట్టారు, ఇంకొకరికైతే లవ్ సింబల్, ఒక్కొక్కరికి బ్యాట్ అలా అనమాట. ఇక్కడ చూడండి ఎవరు ఖాళీగా ఉన్నా కూడా తీసుకొచ్చేసి డాన్స్ వేయించేస్తుంది టెడ్డీ బేర్. అసలు ఖాళీగా ఎవరిని ఉంచట్లేదు అనమాట. బలవంతంగా అయినా సరే తీసుకొచ్చి మరీ వేయించేస్తున్నారు డాన్స్ అయితే కనుక. ఇది వచ్చేసి మొత్తం భోజనాల సెక్షన్ అండి. వెజ్ వాళ్ళకి సపరేట్, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్ అనమాట. మనం ఎక్కడున్నా కొంచెం నాన్ వెజ్జే కాబట్టి మనం ఇంకా వెజ్ సెక్షన్కి వెళ్ళామనుకోండి, ఇంకా ఆ బాధ లేదు. ఇక్కడ వచ్చేసి డాన్స్ అయితే స్టార్ట్ చేశారండి. ఫుల్ పాటలు పెట్టేసి వాల్యూమ్ పెట్టేసి చాలా హుషారుగా ఉంది. ఇక్కడైతే బాబుని తీసుకొచ్చారండి. అస్సలు కొంచెం కూడా ఏడవట్లే, ఎంత సైలెంట్గా ఉన్నాడో. స్టేజ్ వరకు ఆ కారులో తీసుకెళ్ళడానికి అయితే అరేంజ్ చేశారనమాట. అలా చూస్తున్నాడు అందరినీ, ఏంటా ఎవరు ఇల్లంతా, ఏం జరుగుతుంది నా చుట్టూరు అని చెప్పి. మొత్తానికైతే కనుక అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. డాన్స్ అయితే వేయిస్తున్నారండి అందరి చేత, ఎందుకంటే బాబుది ఫస్ట్ బర్త్డే, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి కాబట్టి మీరందరూ ఒక స్టెప్ వేయాల్సిందే అని చెప్పేసి అక్కడ యాంకరింగ్ చేసే వాళ్ళైతే కనుక ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఖచ్చితంగా సరే డాన్స్ వేసి తీసుకెళ్ళాలని చెప్పేసి అస్సలు వాళ్ళు మూవ్ అవనివ్వలేదండి. ఎలాగైనా సరే మొత్తానికి అయితే కనుక వాళ్ళ తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ అందరి చేత, వాళ్ళ మమ్మీ డాడీ చేత, అందరి చేత అయితే కనుక ఖచ్చితంగా స్టెప్స్ అయితే వేయించారనమాట. ఎందుకంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, చాలా బాగుంటుంది, అసలు మీరు ఖచ్చితంగా వేయాల్సిందే అని చెప్తున్నారండి. వాళ్ళ మమ్మీ అయితే వాళ్ళ బాబుది కదా, అస్సలు ఎక్కడ తగ్గేదేలే అని చెప్పేసి చాలా హుషారుగా వేస్తున్నారనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూస్తూ ఉంటుంటే. స్మోక్ అయితే వదిలారండి. అరేంజ్మెంట్స్ అన్నీ అయితే కనుక ఇలా చేశారనమాట. స్మోక్ అయితే వదలంగానే ఏంటంటే క్రాకర్స్లా సెట్ చేశారు. మొత్తం క్రాకర్స్లా సెట్ చేసి ఏంటంటే డాన్స్ వేస్తూ రమ్మంటున్నారనమాట. వాళ్ళేమో అసలు ఎంత హుషారుగా ఉన్నారంటే అంత హుషారుగా ఉన్నారనమాట. యాంకరింగ్ అయితే అసలు చాలా బాగా చేసిందండి తను కూడా అసలు. ఎందుకంటే ఎవరిని డల్గా ఉండనీయకుండా అందరినీ హుషారుగా ఉంచింది. ఇక్కడ ఏంటంటే క్రాకర్స్ అయినాక బాబుని తీసుకొద్దామని ఆపారండి. స్లోగా మూవ్ చేపిస్తున్నారనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాబు వెనకే వెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే డాన్సర్స్ ఏంటంటే మేము ఏ స్టెప్ వేస్తే ఆ స్టెప్ బాబు వాళ్ళ అమ్మ నాన్నని వేయమంటున్నారనమాట. ఖచ్చితంగా వేయాల్సిందే, డాన్స్ వేస్తేనే స్టేజ్ మీదకి పంపిస్తామని చెప్పేసి ఆపేశారండి వీళ్ళందరినీ. సో ఇక్కడ మేము ఏ స్టెప్స్ అయితే వేసామో అవన్నీ మీరు వేయిస్తే కానీ పైకి వెళ్ళాలని చెప్పేసి అన్నారండి. సో అందుకని చెప్పేసి మొత్తం వీళ్ళైతే స్టెప్స్ అన్నీ వేస్తూ ఉన్నారనమాట, వాళ్ళు ఏది చెప్తే అది. ఇక్కడైతే కనుక బాబుకి ఫోటోషూట్ చేయించారు కదండి, ఆ ఏవి అయితే ఇక్కడ పెట్టారనమాట. సాంగ్ సెలెక్షన్ అయితే చాలా బాగుందండి. బాబుదైతే కనుక సాంగ్ పెట్టారు ఒకటి, నిజంగా చాలా అయితే నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ అయితే కనుక. ఫోటోషూట్ మొత్తం చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ ఫుడ్ తినేస్తున్నానండి. మా హస్బెండ్ వస్తే వెళ్ళి అప్పుడు స్టేజ్ మీద బాబుకి అయితే గిఫ్ట్ ఇచ్చేద్దామని చెప్పేసి నేనైతే ఫస్ట్ భోజనం దగ్గర అయితే కూర్చున్నాను అనమాట. ఆయన వచ్చేలోపు ఫస్ట్ నేను భోజనం చేసేద్దామని చెప్పేసి భోజనాలు అయితే కనుక స్టార్ట్ చేశారండి. ఇదిగోండి, ఇదైతే స్వీట్ పాయసం అని అంది మా పాప. చాలా స్వీట్గా ఉంది, వెరైటీగా ఉంది. నేను ఫస్ట్ టైం అనమాట ఇది తినింది, నాకు చాలా నచ్చింది. బ్రెడ్ హల్వా ఒకటి పెట్టారండి, గారె పెట్టారనమాట.
గారెతో పాటు ఇంకేముంటుంది చెప్పండి, గెస్ట్ చేయండి. ఎస్, చికెన్. నిజంగా నాకైతే చికెన్ గ్రేవీలో గారె నంచుకొని తినడం అయితే చాలా చాలా ఇష్టం అనమాట. అసలు గారె లేనిదే నేను చికెన్ అస్సలు తిననండి అసలు. ఇక్కడైతే కనుక బిర్యానీ అనమాట, మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది అసలు. నిజంగా ఎవరి చేత చేయించారో కానీ అలాగా చాలా ముక్క కూడా చాలా ఉడికింది. అసలు మటన్ నేను అస్సలు తినను, కానీ అయితే కనుక చాలా బాగుంది. అది వచ్చేసి గోంగూర ఫ్రాన్స్ అనమాట. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే కనుక. చికెన్ది చిన్న పకోడీలా ఇచ్చారు. బిర్యానీ అయితే చాలా చాలా నచ్చింది. చక్కగా కడుపు నిండా తిన్నానండి. కడుపు నిండా తిన్నాక ఇంకా లాస్ట్లో ఏముంటుంది, కిల్లీనే కదా. ఇంకా కిల్లీ దగ్గరికి వెళ్ళాను. కిల్లీ కంటే ముందుగా చెర్రీస్నే తింటానండి, ఎందుకంటే చెర్రీసే నాకు ఎక్కువ ఇష్టం అన్నమాట. సో అని చెప్పేసి ఫస్ట్ చెర్రీస్ తింటూ ఉన్నాను. సో మా వారు వచ్చారా లేదా అని చెప్పేసి కాల్ చేద్దామని అటువైపు వెళ్దామని చెప్తున్నాను. ఈలోపు పిల్లలందరినీ ఇక్కడ డాన్స్ చేపిస్తున్నారనమాట. అసలు మేము ఎవ్వరు తగ్గేదేలే అన్నట్టుగా వేసేస్తున్నారనమాట. ఒక్కొక్కళ్ళు ఎవరి కాళ్ళు పోటీగా వేస్తున్నారు డ్యాన్స్. మా వారైతే దారిలో ఉన్నానన్నారండి. సో అందుకని చెప్పేసి నేనైతే ఇచ్చేస్తున్నానండి గిఫ్ట్. అయితే కనుక అదే అడుగుతున్నారు రాలేదా అని చెప్పేసి, వెనకాల వస్తున్నారని చెప్పానమాట. సో నేనైతే కనుక ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము, పాపకు కూడా నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి, లేకపోతే ఇంకా కూర్చుని ఉండేదాన్ని అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.